నమస్తే, వెల్కమ్ టు మిడ్ డిబేట్. రైట్, తెలంగాణ కాంగ్రెస్తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతుంది. అటవీ శాఖలో కీలకమైన అధికారుల డిప్యూటేషన్లు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మార్పుల గురించి సంబంధిత మంత్రి అయిన కొండా సురేఖకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకపోవడం, శాఖాపరమైనటువంటి నిర్ణయాన్ని ఆమెకు తెలియకుండానే ప్రభుత్వం అమలు చేయడంతో ఇది పెద్ద షాక్గా మారింది. మరోవైపు కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. పార్టీలో రేవంత్ రెడ్డికి మద్దతిచ్చే వారంతా పచ్చ కాంగ్రెస్ అని, కొండా సురేఖకు మద్దతు తెలిపే వారంతా అచ్చ కాంగ్రెస్ అంటూ సాగుతున్న ప్రచారం కాంగ్రెస్తో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఈ పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ మరి కొండా సురేఖ అంశంపై పార్టీలో ఎవరు మాట్లాడకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సురేఖ అంశాన్ని ఏఐసీసీ, పీసీసీ డిసిప్లినరీ కమిటీ చూసుకుంటుంది అని, హైకమాండ్ తీసుకునేటువంటి నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందని తేల్చి చెప్పారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై తాను బహిరంగంగా మాట్లాడబోనని కూడా సీఎం వ్యాఖ్యానించారు. మరి ఇప్పటికే కొండా సురేఖ కూడా కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ముందు హాజరై తన కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా వివరణ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, మంత్రికి తెలియకుండా అధికారులను మార్చడం దేనికి సంకేతం, అచ్చా పచ్చా కాంగ్రెస్ పూతల వెనుకున్నటువంటి అసలు నిజాలేంటి అనేటువంటి అంశంపైనే ఇప్పుడు మనం మీడియా డిబేట్లో చర్చిద్దాం. మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు జంగయ్య యాదవ్ గారు, విశ్లేషకులు, అలాగే డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే మల్లెపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అలాగే పైలా కృష్ణారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. వెల్కమ్ సార్, అందరికీ మీడియా డిబేట్కి స్వాగతం. రైట్, మనం చూస్తూ ఉన్నాం శివకుమార్ గారు, నమస్తే సార్. మ్యూట్లో ఉన్నారు. రైట్ శివకుమార్ గారు మ్యూట్లో ఉన్నారు మీరు. సార్ మ్యూట్లో ఉంది, మీ వాయిస్ ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, నేను ఇప్పుడు ప్రధానంగా అయితే మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్లో అయితే ఒక అలజడి జరుగుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం, ఒక అలజడి రేగుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా కొన్ని విమర్శలు అయితే వచ్చాయి మీ మీద. అంటే మంత్రుల మధ్య సఖ్యత లేదు, పార్టీలుగా విడిపోతూ ఉన్నారు, దాంతోపాటు ఉన్నటువంటి వీరిలోనే కాంగ్రెస్లోనే అంతర్గత పోర్లు ఎక్కువయ్యాయి, కూటమిలు ఎక్కువయ్యాయి ఇందులోనే. తర్వాత ఈ యొక్క ఎవరు ఏం చెప్పినా కూడా ఒకరు వినేటువంటి అవకాశం లేదు, సఖ్యత లేనటువంటి విమర్శలు కూడా చాలా వరకు విన్నాం ఈ మధ్యకాలంలో. సో మరి ఈ రీసెంట్గా సుష్మిత చేసినటువంటి, అంటే కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెను దుమారం రేపినటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. దీనికి డిసిప్లినరీ కమిటీ కావచ్చు, లేకపోతే అటు కొండా సురేఖ కావచ్చు, అంటే తన వ్యక్తిగతం దానికి సంబంధించినటువంటి విషయంలో నన్ను లాగొద్దు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు సుష్మిత మాటల్ని అంటే మీరు ఏ విధంగా తీసుకోబోతా ఉన్నారు, దాంతోపాటు క్రమశిక్షణ కమిటీ దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటారు? శివకుమార్ గారు. ఆనంద్ గారు నమస్తే, చెప్పండి సార్. నేను చెప్పింది వినిపించిందా మీకు? లేదు, కొంచెం రిపీట్ చేయండి, నాకు అదే టైంలో వేరే కాల్ వచ్చింది. రైట్, అయితే మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకు తెలియకుండానే అటవీ శాఖ అధికారుల డిప్యూటేషన్లు ఎలా రద్దు చేస్తారు, దాంతోపాటు అది ఆమెను టార్గెట్ చేయడం కాదా అంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి మీ మీద. రైట్, ఇంకొక విషయం ఏంటంటే కొండా సురేఖ కూతురు చేసినటువంటి విషయం, అంటే మాటలు పెను దుమారం రేగినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖ అంటే ఒక మాట చెప్పింది ఏంటంటే దానికి నాకు సంబంధం లేదు, ఆ మాటలకి, లేకపోతే ఆమె పర్సనల్ దాంట్లో నన్ను లాగొద్దు అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం చూసాం. సో మరి ఈ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖ విషయంలో ఏ విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, దాంతోపాటు క్రమశిక్షణ కమిటీ చర్యలు ఏ విధంగా ఉంటున్నాయి, దాంతోపాటు కాంగ్రెస్ కమిటీ కంప్లీట్గా దీని మీద చర్చ పెట్టే అవకాశం ఉందా, ఫర్దర్గా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అయితే ఒకటి ఏమంటే ఈ కొండా సురేఖ ఇష్యూ కానీ, లేకపోతే చిన్నారెడ్డి ఇష్యూ కానీ, లేకపోతే రాజగోపాల్ రెడ్డి ఇష్యూ కానీ, ఈ రెండింటి మీద కంపేర్ చేస్తే మొత్తానికి కొండా సురేఖ గారి కూతురు మాట్లాడిన విషయాన్ని మనం ఒక రకంగా ఇది బాగా బర్నింగ్ ఇష్యూ లాగా అయిపోయింది. దాని తర్వాత మనం ఒక
3-4 రోజుల నుంచి సేమ్ ఇదే టాపిక్ మీద చర్చలు జరుగుతున్నాయి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఛానళ్లలో. ఉమ్, అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే క్రమశిక్షణ సంఘం ఏదైతే నిర్ణయం తీసుకుంటుంది అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తానికి లండన్ కి వచ్చిన తర్వాత ఇటు క్రమశిక్షణ సంఘం కమిటీ అయినా సరే లేదు అనుకుంటే ఏఐసిసి చూసుకుంటది, నాకు సంబంధం లేదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సైడ్ కి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ తర్వాత ఆ ఏదైతే ఇప్పుడు కొండా సురేఖ గారి అడవి శాఖలో ఏదైతే OSB లో ఉన్నారో వాళ్ళంతా బ్యాక్ టు పొజిషన్ కి పోయినరు. అంటే వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ 1.5 months నుంచే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుండ్రు, ఎందుకంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లో కొంతమంది తక్కువ ఉన్నారు, ఈ డిపార్ట్మెంట్ కి డెప్యుటేషన్ లో వచ్చిన వాళ్ళని వాపస్ పంపించండి అని చెప్పి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసిండ్రు అనేది కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ప్రెస్ మీట్ లో వాళ్ళు చెప్పడం జరిగింది, న్యూస్ లో కూడా కానీ. ఏమంటే వాళ్ళని బ్యాక్ టు వాళ్ళ ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి వచ్చిందో ఓఎస్డీగా వాళ్ళని మళ్ళీ సేమ్ డిపార్ట్మెంట్ కి పంపించేసిందో అనేది మనకున్న సమాచారం. అయితే ఇప్పుడు క్రమశిక్షణ సంఘం ఏదైతే కొండా సురేఖ మీద కానీ లేకపోతే చిన్నారెడ్డి గారి మీద కానీ ఏముంటుందో అనేది చూసుకోవాలి. ఎందుకంటే హైకమాండ్ కి ఉద్దేశించారు కాబట్టి హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు ఎందుకంటే కొండా సురేఖ గారు కూడా మల్లికార్జున్ ఖర్గే గారిని పోయి కలిసి రావడం జరిగింది. అక్కడి నుంచి కూడా వచ్చిన సమాచారం ఏంటంటే ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ముందు వాళ్ళు ఏదైనా మీరు చెప్పాల్సింది మీరు చెప్పండి, తర్వాత ఏం నిర్ణయం అవుతుంది అనేది మేము తర్వాత చెప్తామనే రకంగా మాట్లాడితే కొండా సురేఖ గారు కూడా హైదరాబాద్ కి రావడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ గాంధీ భవన్ లో కానీ క్రమశిక్షణ సంఘం మల్లు రవి గారు వాళ్ళంతా కూడా మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే మనం ఇన్స్టెంట్ గా చెప్పడానికి ఏం లేదు. ఒకటేంటంటే నాకు ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం కానీ కప్పల తుఫాన్ లాగానే ఉంటది. కాకపోతే ఏమంటే సుష్మిత ఎవరైతే కొండా సురేఖ కొండా మురళి గారి కూతురు కాబట్టి ఆమె పార్టీతో సంబంధం లేదు. ఒకవేళ ఆమె ఇండిపెండెంట్ గా నేను నిలబడతా అంటే ఆమె ఇక్కడ మాట్లాడాల్సింది కాదు, ఎక్కడ ఏదైతే కొండా సురేఖ గారి బర్త్డే బ్యానర్ కాంగ్రెస్ పార్టీ బ్యానర్ ఉంది, ఆ బ్యానర్ మీదనే ఆమె మాట్లాడింది అనే రకంగా మనం చూస్తాము. సో ఒకవేళ ఆమె ఇండిపెండెంట్ గా మాట్లాడతా, ఒక ఆర్గనైజేషన్ పోతా, ఇండిపెండెంట్ గా నేను నిలబడతా అంటే ఆమె ఆ దిశగా ఏ రకంగా మాట్లాడొచ్చు. ఇండిపెండెంట్ గా రేపు రాబోయే ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా ఆమె నిలబడితే వాళ్ళ ప్రత్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా అవసరం అవుతుంటే వాళ్ళ మీద ప్రత్యర్థుల మీద ఏమన్నా మాట్లాడచ్చు, ఆపోజిషన్ పార్టీలు కాబట్టి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఒక 2 విషయాలు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అటు వరంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి మీటింగ్ చేసిన దాంట్లో మొత్తానికి అక్కడ రేవంత్ ప్రకాష్ రెడ్డి టాపిక్ ఎత్తినందుకే మేము అన్నామని చెప్పి సుష్మిత గాని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కొండా సురేఖ గారు కానీ కొండా మురళి గారు కానీ ఎక్కడ కూడా ఈ టాపిక్ లో వాళ్ళు ఏం మాట్లాడడం లేదు. మొత్తానికి ఏదైతే నోటీస్ ఇచ్చినందుకు ఆ నోటీస్ కి ఆమె రిప్లై కూడా ఇవ్వడం జరిగింది ఆ రకంగా. కానీ ఒకటి ఏంటంటే, ఒకవేళ నిజంగా కూడా రేవంత్ రెడ్డి అక్కడ వెళ్ళి వరంగల్ మాట్లాడిన దానికి కొండా సురేఖ గాని లేకపోతే కొండా మురళి గారు కానీ మాట్లాడాలి. కానీ కూతురు మాట్లాడడం అనేది ఒక రకంగా ఆలోచిస్తే అది కొంచెం అభ్యంతరకరంగానే అనే రకంగా ఇప్పుడు పార్టీ నుంచి మాట్లాడడం జరుగుతుంది. అక్కడ ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు అటు చిన్నారెడ్డి మాట్లాడిండు, ఇటు రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు, వాళ్ళు వ్యక్తిగతంగా ఒక్కరే మాట్లాడుతున్నారు, అని వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు ఎవరు మాట్లాడతారు. నా ఉద్దేశం ప్రకారం నేను ఒకటే, మా హైకమాండ్ కి కూడా నేను గతంలో కూడా రాయడం జరిగింది, పార్టీలో ఒక్కరికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే 15 సంవత్సరాల వరకు ఆ ఇంట్లోకి ఏ రకమైన పోస్ట్ ఇవ్వద్దు అనే రకంగా నేను చెప్తే 2014 చింతన్ సభలో డిక్లేర్ చేయడం జరిగింది. అప్పుడు 2014 ఎలక్షన్ ఖాళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య ఎవరైతే పద్మావతి గారు ఉందో వాళ్ళిద్దరికి తప్ప ఎక్కడ కూడా 18 లో కూడా ఇవ్వలేదు. కానీ మొన్న 23-24 ఎలక్షన్లోనే మళ్ళీ ఒక్కొక్క ఇంట్లో 2, 3, 4, 5 ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం అభ్యంతరకరం. రెండోది ఏంటంటే, ఇంకా ఆ రకంగా ఆలోచిస్తే ప్రతి ఎమ్మెల్యే ఫ్యామిలీ రావడం, ప్రతి ఎమ్మెల్యే బామర్ది రావడం, ప్రతి తమ్ముడు రావడం, లేకపోతే వాళ్ళ భార్య రావడం, లేకపోతే వాళ్ళ పిల్లలు రావడం, వాళ్ళ ఎక్స్లు రావడం అంటే ఇవన్నీ కూడా రేపు ఇబ్బందికరంగా జరిగిపోతుంది. రైట్, ఇదొక విషయం అండి, ఇదొక విషయం. ఇందులో సురేఖ మాట్లాడినటువంటి అంటే సుష్మిత మాట్లాడినటువంటి మాటలలో పచ్చ కాంగ్రెస్ అని అచ్చ కాంగ్రెస్ అని కూడా 2 మాటలు కూడా మాట్లాడినటువంటి మాటలు చూస్తా ఉన్నాం. అంటే ఏంటి అసలు పచ్చ కాంగ్రెస్ అంటే ఏంటి, అచ్చ కాంగ్రెస్ అంటే ఏంటిదండి, ఉందా అసలు? ఒక్కటేమంటే కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ గా ఇప్పుడు నేను ఉన్నాను 1983 పార్టీలో ఉన్నా,
ఇప్పటి వరకు ఒక 40-44 సంవత్సరాలు. ఇట్లాంటి పరిస్థితుల్లో పాతగా ఒక 30-40 ఏళ్ల నుంచి పార్టీలు ఉన్న వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ అని, లేకపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, లేకపోతే ఎలక్షన్ ముందు వచ్చిన తర్వాత, ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళని ఆమె ఆ ఉద్దేశంలో మాట్లాడింది. రెండోది ఏంటంటే మా మీనాక్షి నటరాజన్ గారు కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ గా ఉన్న వాళ్ళది ఒక లిస్టు, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళది రెండో లిస్టు, ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళది మూడో లిస్ట్ అనే రకంగా మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ గా వచ్చినప్పుడు కూడా ఆవిడ కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా ఒక రకంగా పచ్చ కాంగ్రెస్ సత్య కాంగ్రెస్ అంటే ఆమె సుష్మిత మాట్లాడిన దాంట్లో ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు టీడీపీలకి వచ్చిండ్రు అనే రకంగా మాట్లాడుతుంది. అయితే దాంట్లో కొన్ని నామినేటెడ్ పదవులు, లేకపోతే పార్టీ అధికారంలోకి వచ్చినాక కొన్ని పదవులు కొన్ని అటు పోయినాయి అనే రకంగా ఆమె వ్యాఖ్యలలో మనకు అర్థమైంది. కాకపోతే ఒకటి ఏమంటే దానికి కొండ సురేఖ గారు కానీ, లేకపోతే వాళ్ళ హస్బెండ్ కొండ మురళి గారు మాట్లాడవచ్చు. ఎందుకంటే వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో మొత్తానికి ఆమె మొత్తానికి మంత్రిగా పనిచేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీకి పోయినరు, బీఆర్ఎస్ పోయినరు, మళ్ళీ ఇప్పుడు గర్భాపచ్చిలో కాంగ్రెస్ కి వచ్చిండ్రు. మరి ఇక వాళ్ళు మాట్లాడిన దాంట్లోనే అర్థం అక్కడ ఉంది ఏంది అనేది. ఓకే అండి, ఒకసారి మనం జంగే గారి దగ్గరికి వెళ్దాం. జంగే గారు మీరు చెప్పండి, ఇప్పుడు సుష్మిత మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తే ఇప్పుడు శివకుమార్ గారు కూడా చెప్పారు, పచ్చ అచ్చ అనేటువంటి 2 మాటలు కూడా మాట్లాడారు. సో మరి రేవంత్ రెడ్డి వర్గం ఉంది, దాంతోపాటు ఇంకా వేరే వర్గం కూడా ఉందా? ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ మాటలు? అండి, ఇప్పుడు అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా గలమెత్తారు. ఎందుకంటే వారికి అన్యాయం జరిగిందని చెప్పేసి భావిస్తున్నారు. జంగే గారు ఒకసారి ఫ్రేమ్ సెట్ చేసుకుని మాట్లాడండి ఒకసారి, మిడిల్లో పెట్టుకోండి. రైట్, ఓకే, చెప్పండి. ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే వాళ్ళకు రాబో తరానికి ఎలక్షన్స్లలో కాంటాక్ట్ చేయాలన్న ఒక ఆలోచన విధానంతో చేస్తున్నటువంటి పరిణామంగా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు గతంలో మనం తీసుకున్నాము, రేవంత్ రెడ్డి గారు రావడము చాలా మందికి ఇష్టం లేదు. మనం ఒక వర్గము ఆల్రెడీ బహిరంగంగానే వ్యతిరేకించారు, మనం చూసాం. వచ్చినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆ వర్గము ఆ విధంగానే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మనం ఇప్పటిదాకా శివకుమార్ గారు చెప్తూ రాజగోపాల్ రెడ్డి విషయం కానీ, చిన్నారెడ్డి గారి విషయం కానీ, ఇట్లా కొండా సురేఖ గారి విషయం కానీ, ఎవరు తీసుకున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బహిరంగంగా ఒప్పుకోలేకపోతున్నారు. సరే, ఇంకా తప్పదు, చేయాల్సిందే సపోర్ట్ అనే ఆలోచనతోనే పోతున్నారు. లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, జగ్గారెడ్డి గారు కానివ్వండి, వి హనుమంతరావు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించిన వాళ్ళే. కానీ సమయం కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పొచ్చు. ఇక్కడ మనం ఎవరైనా కూడా పార్టీ అంతర్గత వ్యవహారాలు వచ్చేసరికి యాక్చువల్లీ ప్రజలు ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పి మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా వాళ్ళ యొక్క పదవుల కోసము, పిల్లల భవిష్యత్తుల కోసము ఈ కుమ్ములాటలు పెట్టి, ఈ చర్చలు పెట్టేసి ఈ స్కీమ్లని డైవర్షన్ చేసే విధంగా కనపడుతుంది. దీని వలన ఎవరికి ఉపయోగము అనుకుంటే వాస్తవానికి ప్రజలకు ఏమైనా వచ్చేది ఉందా, పోయేది ఉందా? ఒక్క విధంగా మనం ఆలోచిస్తే అధికారం అనేది ఆల్రెడీ మంత్రి పదవి వాళ్ళ ఇంట్లో ఉంది. ఇంతకుముందు శివకుమార్ గారు చెప్పారు, ఏదైనా ఉంటే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, లేదంటే చిన్నారెడ్డి గారు మాట్లాడుతున్నారు, వారి నాయకత్వంలో ఉంది. కానీ అదే కొండా మురళి గారు కానివ్వండి, సురేఖ గారు కానీ పదవిలో ఉన్నారు, వారి కుటుంబకు మాట్లాడుతున్నారు. అంటే ఇది కుటుంబ పాలన, అంటే ఇది కుటుంబ పార్టీ అనే విధంగా అక్కడ కనపడుతుంది మనకు. పార్టీలు మనం కొన్ని పార్టీలను మనం చెప్తుంటాము, కుటుంబాల పార్టీలు ఇవి మనకు పనికిరావు అని చెప్పుకుంటాం. కానీ ఇండైరెక్ట్గా అది కుటుంబ పార్టీ టైప్లో తయారవుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. అదే మీనాక్షి నటరాజన్ గారు కూడా గతంలో చెప్పారని ఇంతకుముందు శివకుమార్ గారు చెప్పారు. ఏది ఇప్పుడు మీరు అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనేది అయితే చెప్పారో, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఒక లిస్టు, ఎలక్షన్ టైంలో వచ్చిన వాళ్ళది ఒకటి, ఆఫ్టర్ ఎలక్షన్స్ వచ్చిన వాళ్ళది 3 రకాలుగా మీనాక్షి నటరాజన్ గారు చీప ఉన్నటువంటి దానికి వాళ్ళే డివైడ్ చేస్తే వీళ్ళు కలిసేది ఎప్పుడు? ఇంకా ఒక పెద్దగా ఉన్నటువంటి వారు, రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారు అసలు ఏది లేదు, గతం ఏదైపోయినప్పటికీ కూడా ప్రస్తుతం మన దాంట్లో వచ్చినప్పుడు అంత మన వాళ్ళే అనే విధంగా ప్రవర్తిస్తే బాగుంటుంది. కానీ వాళ్ళే చీలిక వర్గంగా చూపిస్తున్నారు, ఒక లిస్టు పెడుతున్నారు. 3 లిస్టులు తయారు చేసినప్పుడు ఇక్కడ సుష్మిత గారు అన్న దాంట్లో తప్పు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారే చెప్తున్నారు కదా. ఆనంద్ గారు ఒక్క నిమిషం, జంగయ్య గారికి నేను ఒక్క ఆన్సర్ ఇస్తాను. జంగయ్య గారు, నేను ఎందుకు మీనాక్షి నటరాజన్ గారు ఆ మాట మాట్లాడడానికి కారణం ఏమైందంటే,
కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ గా ఉండి 30-40 ఏళ్ల నుంచి కష్టపడిన వాళ్ళకి కాకుండా అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళకి, లేకపోతే మొత్తానికి కొత్తగా వచ్చిన వాళ్ళకే ఇచ్చిండ్రు కాబట్టి అప్పటికి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు లేరు. దానికి ముందు మల్లికార్జున్ ఠాకరే ఉండే, దాని తర్వాత ఆమె ఇంకొక ఇన్ఛార్జ్ ఉండే. అయితే వాళ్ళు ఉన్నప్పుడు ఈ ప్రవర్తన పట్టించుకోలే వాళ్ళు. అయితే మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఒక 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కష్టపడిన వాళ్ళకి ప్రాధాన్యత దొరకలేదు అనే ఉద్దేశంతోనే ఆ లిస్ట్ దగ్గరకు తెప్పించుకొని ఆ తర్వాత బ్రేక్ వేయడం జరిగింది. లేకపోతే అంతకుముందు ఎట్టుందంటే నచ్చిన వాళ్ళకి, ఇప్పుడు జంగయ్య గారికి ఎవరు నచ్చితే వాళ్ళకి అధికారం ఇచ్చినట్టు అన్నట్టు అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మీనాక్షి నటరాజన్ గారు అడ్డుకట్ట వేసిన తర్వాత కొంచెం ఒరిజినల్ గా పార్టీకి కష్టపడారు. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో లేనప్పుడు, లేక పార్టీని మారకుండా ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత లేకుండా పోయింది అనే రకంగానే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం తర్వాతనే కొంచెం ఈ అడ్డుకట్ట వేసినట్టు అయింది కాబట్టి అదేంది. అయితే మీరు అన్నట్టు పార్టీలనే 3 విభాగాలు చేసిండ్రు అనేది కాదు అది. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా ఈ రోజు అధికార పదవులు వచ్చినాయి. ఎందుకంటే పార్టీలో ఒకవేళ ఓడిపోయే టికెట్ ఉంటే అక్కడ పక్క పార్టీకి వచ్చాయని నిలబడితే కూడా గెలవడం తెలిసినాక ఒరిజినల్ గా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఎవరో పక్క పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాం, ఓడితే ఓడని గెలిపితే గెలవని అంటే అటువంటి రైట్ ఓకే అండి శివకుమార్ గారు, ఇంకా సమయం మనకు చాలా తక్కువ ఉంది కాబట్టి అందరితో మాట్లాడతాం. ఇక్కడ ఒక విషయం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఈ తప్పిదం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే కదా. నేను అనేది అదే, కాంగ్రెస్ పార్టీలో పక్క వాళ్ళకి సీట్లు ఇచ్చింది ఎవరు? పక్క వాళ్ళని ఇన్వైట్ చేసింది ఎవరు? గెలిచినాక వాళ్ళని తీసుకున్నది ఎవరు? అంటే నాయకత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క నష్టమే కదా దీని వలన నిజంగా. రైట్, ఇంకో విషయం అండి జంగయ్య గారు, ఇంకో విషయము, మంత్రి కొండా సురేఖకు సమాచారం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అంటే ఆమె రాజకీయ భవిష్యత్తుపై ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? 100% అండి. ఎందుకంటే వారిలో ఉన్నటువంటిది రాజకీయమే కాకుండా, రాజకీయ కోణమే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా, అంటే ఎవరైనా తోక జాడిస్తే ఇలాంటి చర్యలు తీసుకుంటాము. ఒక కొండా సురేఖ మీదనే కాదు ఇది, మిగతా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ఒక మంత్రి మీదనే మేము చర్యలు తీసుకోగలిగినటువంటి అంశంలో మీరెంత అనేది ఒక భయభ్రాంతులకు గురి చేసి, అంటే నాయకత్వాన్ని ప్రశ్నించే తత్వంగా కనపడుతుంది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కొండా సురేఖ గారి వారి ఓఎస్డి అయితే సుమంత్ గారు ఉన్నప్పుడు ఆ చర్యల మీద కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ క్లారిఫికేషన్ లేదు. అంటే ఇట్లా ఎంతో మంది, మనము పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద కానివ్వండి, మిగతా రాజగోపాల్ రెడ్డి మీద కానివ్వండి, ఇంట్లో ఇన్నప్పుడు వచ్చినప్పుడు కూడా ఒక సామాజిక వర్గాన్ని ఎన్నికేసుకొచ్చుకుంటూ బీసీ సామాజిక వర్గం అని చెప్పేసి ఇప్పుడు కొన్ని మనం చూస్తున్నాం. అంటే ఇట్లా తీసుకొస్తున్న సందర్భాలు, అంటే ఒకరికి అన్యాయం, ఒక వర్గానికి సపోర్ట్ చేసి ఇంకో వర్గాన్ని వెనకేసుకు రావడం అనేది కరెక్ట్ కాదు. సో ఎవరికైనా ఒకటే న్యాయం. నిజానికి కూడా ఇంతకుముందు శివకుమార్ గారు చెప్తూ కష్టపడ్డ వాళ్ళందరూ ఈరోజు ఏ పదవులు రాకుండా ఇళ్లలో కూర్చుంటున్నారు. కొత్తగా కార్లు వేసుకొని కొత్తగా వచ్చిన వాళ్ళకు, షోప్టాప్ చేసిన వాళ్ళకు, అంటే వడ్డిచ్చేవాడు మన వాడు ఉంటే ఏ మూలన కూర్చున్నా వస్తుంది అన్నట్టు, పదవులు ఇచ్చేవాళ్ళు మన వాళ్ళు అయినప్పుడు ఖచ్చితంగా వస్తుంది అన్నట్టు ఈ రోజు జరుగుతున్నటువంటి పరిపాలనకి నిదర్శనం అని చెప్పొచ్చు. కానీ మీరు ప్రజలకు చేయాల్సింది చేయకుండా ఈ పదవుల కోసము, లేకపోతే నాయకత్వాన్ని మీరు వేర్చుకోవడం, ఎవరి మెప్పు కోసమో ఒప్పించుకోవడానికి ఇలాంటి రాజకీయాలు కాదు కదా. ఎలక్షన్ టైం మీరు 100% రాజకీయాలు చేయండి. మేము వద్దనట్లేదు. కొత్త వాళ్ళని తీసుకుంటారా, పాత వాళ్ళని తీసుకుంటారా, ఏ పార్టీ నుంచి తీసుకున్నా, గెలిచిన తర్వాత తీసుకున్నా, కానీ ఒక్కసారి మీరు అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు ప్రజలకు మీరు బాధ్యత వహించాలి తప్ప ఇలాంటి ఈ సమస్యల మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మిగతా వాటిని డైవర్షన్ చేయడం వల్ల మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలు కానివ్వండి, పథకాలు కానివ్వండి, ఏది కూడా ప్రజలకు చేరువ కావడానికి సమయం పడుతుంది, ఇబ్బంది అవుతుంది ప్రజల్లో. ఈ రోజు మనం తీసుకున్నటువంటి 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద శ్రద్ధ పెడితే కింది నాయకత్వం కానీ పై నాయకత్వం కానీ, ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి చర్చలకు దారితీసే అవకాశం లేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఏదో మాట్లాడితే మేము ఏదో ఓవర్ నైట్లో అదైపోతాము అని చెప్పుకుంటే, లీడర్ అనేది ఒక నాయకునికి, ఒక ప్రజలకు అందుబాటులో ఉంటేనే నాయకత్వం వహించగలుగుతారు. ఇంతకుముందు శివకుమార్ గారు అన్నారు, చాలా మంది శివకుమార్ గారితో పాటు మిగతా పార్టీలలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఎంతో మంది అధికారం పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకు ఎలాంటి అధికారాలు అందట్లేదు, ఎలాంటి పదవులు రావట్లేదు. కొత్తగా పక్క పార్టీల నుంచి వచ్చినటువంటి వారికే పదవులు వస్తున్నాయి, నోరు చేసే వాళ్ళకే పదవులు వస్తున్నాయి, కష్టపడే వాళ్ళకి పదవులు లేవు. ఏ పార్టీ చూసినా ఏముంది గర్వకారణం, ఏ పార్టీలో చూసినా గదే ఉంది అనే ఒక ఆలోచన ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మనకు కనపడుతుంది. ఇవాళ నిజానికి చెప్పాలంటే కొండా సురేఖ గారు కూడా ఇంతకుముందు పెద్ద శివకుమార్ గారు చెప్పినట్టు ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, తర్వాత కూడా పార్టీలు మారి అయినా కానీ తీసుకున్నది ఎవరండి?
మరి మీకు అన్ని తెలుసు కదా. మీరు ఎవరు గతంలో బీఆర్ఎస్ పార్టీని విమర్శించిన స్థాయిలో ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు అక్కడ వాలిన కాకి మీ కూడా దీని మీద వాలనియ్యను అని చెప్పేసి ఒక మాట చెప్పారు. మరి ఎందుకు వాలించుకున్నారండి? ఈ రోజు వాలినప్పుడు అది అరుస్తున్నప్పుడు మీరు ఎందుకు సైలెంట్గా ఉండలేకపోతారు? అంటే మీరు తెచ్చుకున్నటువంటి అంశమే కదా ఇది. అంటే ఎవరు నెత్తిన వాళ్ళే పెట్టుకున్నట్టే కదా ఇది. ఆ బస్ మాసు రాస్తుంటే ఇట్లా మీ నాయకులను తెలుసుకొని మీరే చేసుకుంటే ఇలా రచ్చ చేసుకుంటే ఏముంది? ఎవరు చెప్తే ఎవరు వస్తారు? ఏ పార్టీలోనైనా గదే పరిస్థితి కనుక ఖచ్చితంగా మీరు ఇట్లాంటివి గొడవలు ఇంకా 3 సంవత్సరాల కాలవే దాదాపు అయిపోయింది. ఇంకా ఉన్నటువంటి 2 సంవత్సరాలు 1 సంవత్సరం ఎలక్షన్ పీరియడ్ వస్తుంది. ఉన్నది ఒకటే సంవత్సరం. రేపు భవిష్యత్తులో మరి ఏ పార్టీ వచ్చినా కానీ కనీసం ఎట్లుంటది అని చెప్పేసి మీరు చేయకుండా ఇచ్చినటువంటి పక్కకు పెట్టేసి అవకాశాలను దూరం పెట్టి ఇలా మీరు అనుకుంటే మూడోవరికి సందైనట్టు మిగతా పార్టీలకు అవకాశం ఇచ్చిన వాళ్ళు కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్దామంటే స్పష్టంగా చెప్పొచ్చు. రైట్. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమైనటువంటి కొండా సురేఖ ఎపిసోడ్ను ప్రభుత్వ పనితీరు వైఫల్యంగా బీజేపీ ఎందుకు అభివర్ణిస్తుందంటారు? దీనికి సంబంధించి కారణం ఏంటి? సార్, ముందుగా మీకు స్వతంత్ర వీక్షకులకు అలాగే ఈ చర్చ వేదికలో పాల్గొంటున్న పెద్దలకు వివిధ పార్టీల నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. ముఖ్యంగా కొండా సురేఖ గారి ఎపిసోడ్ విషయానికి వస్తే సార్, ఇది ఆ వరంగల్ జిల్లాలో ఆధిపత్య పోరాటానికి ఒకటి బీసీ నాయకురాలని అనగదొక్కడానికి అక్కడ ఒక కుట్రపూరితమైన రాజకీయ వ్యవహారం స్టార్ట్ అయింది సార్. దాని పరివాసనమే ఇదంతా అలజడికి కారణం జరుగుతుంది సార్ అక్కడ. ఎందుకంటే నిన్నగాక మొన్న దొడ్డిదారిలోనో లేదంటే ముఖ్యమంత్రి కోటాలోనో రాజ్యసభ ఎంపీ అయిన వ్యక్తి వరంగల్లో పట్టు సాధించాలంటే ముందు కొండా సురేఖ గారి ఫ్యామిలీని ఖతం చేయాలి రాజకీయంగా. అది ఏ విధంగా జరగాలనే దానికి పునాదే మొన్న పరకాలలో జరిగిన సభలో మాట్లాడారు. కొండా సురేఖ గారి ఫ్యామిలీని రెచ్చగొట్టిపోయే విధంగా, అంటే పొమ్మన లేక పొగబెట్టినట్టు రెచ్చగొట్టే విధంగా అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఇండైరెక్ట్ గా మీటింగులు పెట్టడము, అక్కడ కొండా సురేఖ గారి పరకాలలో ప్రాధాన్యత లేకుండా ఆ మీటింగ్ కూడా తను అటెండ్ కాకుండా ఆయన ఏదో పెద్ద మండలంలో మీటింగ్ పెట్టి అక్కడ టికెట్ అనౌన్స్ చేయాల్సింది అనేది, టికెట్ అనౌన్స్ చేయడం అనేదే పెద్ద తప్పు. అదేంది, కొండా సురేఖ గారి ఫ్యామిలీని రెచ్చగొట్టాలి. రెచ్చగొడితే వాళ్ళు ఎట్లాగో వీళ్ళు ఏంటంటే అణిగిమయ్యకి ఉండేటోళ్ళు కాదు. కొండా ఫ్యామిలీ ఏదో అయ్యా బాంచన్ అనేటోళ్ళు కాదు. నాకు తెలిసినంత వరకు అయితే, నేను పార్టీల పరంగా కాదు కానీ వాళ్ళు వ్యక్తిగతంగా స్వభావంగా వెదిగిన వాళ్ళు, ఒకరి దయాదాక్షిణ్యాల మీద రాజకీయాలు చేసే వ్యక్తులు కాదు. కాబట్టి వారి ఆంబాన్ మీద దెబ్బ కొట్టాలనేది రేవంత్ రెడ్డి గారి వెనకాల నిన్నగాక మొన్న రాజ్యసభ ఎంపీ అయిన వ్యక్తులు కలిసి పాడిన ఈ కుట్రలో భాగంగా ఇదంతా వ్యవహారానికి తెరదీయడం జరిగింది సార్. అక్కడ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏం జరుగుతుంది సార్? వీళ్ళు నిన్నగాక మొన్న మహిళా బిల్లు మేమేకే 40-50 ఏళ్ల కింద రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే మేము పునరం చేసినాము, ఇప్పుడు ఇది చేసినాము, ఏ మహిళలకు ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పే నీతులకు కర్ణాటకలో ఈ రోజు వరకు మంత్రివర్గంలో ఒక మహిళా మంత్రి లేదు. ఇక్కడ ఉన్న ఒక మహిళా బీసీ మంత్రి, బీసీలలో గుర్తింపున్న మంత్రిని రాజకీయంగా ఎట్లా అనగదొక్కాలనేది ఎంత పెద్ద మొత్తంలో కుట్రలు పన్ని మానసికంగా హింసిస్తున్నారు, పొమ్మన లేక పొగలు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ నేను ఏదో ఆమెను పొగుడుతున్నానే, కొండా సురేఖ గారిని ఇది చేస్తున్నాను కాదు, ఒక సామాజిక గురించి, ఒక బీసీ వర్గానికి గురించి చెప్తున్నప్పుడు, అలాగే ఒక మహిళ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వారు జరుగుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడాల్సి వచ్చుతుంది. కాబట్టి నేను ఆ అంశంలోనే మాట్లాడుతున్నాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సూట్ కేసులకు సెంట్రల్ కు సూట్ కేసులు తీసుకుపోవడము, మూటలప్ప చెప్పే వాళ్ళకే పదవులు, లేదంటే వారు చెప్పిన అనునాయాలకే పదవులు ఇచ్చుకుంటూ పార్టీ గురించి కేసులు పెట్టించుకోనో, పార్టీ గురించి జైల్లోకి వెళ్ళో, పార్టీ గురించి సర్వస్వం కోల్పోయిన వ్యక్తులకు ఎక్కడ గుర్తింపు లేదండి. అది వాస్తవము, పార్టీలో జరుగుతున్నది అదే. ఈ రోజు ముఖ్యమంత్రి గారు మొన్న ఆయన యూకేలో ఉండి ఒక 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేయించుకున్నారు. వాళ్ళందరూ వచ్చేసి ఒక తన సహచర మంత్రికి తన క్యాబినెట్ లో ఉన్న మంత్రి మీద ప్రెస్ మీట్ పెట్టాలని పురమాయించడమే
అక్కడ రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్రపూరితమైన వ్యవహారం పూర్తి స్థాయిలో బయటకు వచ్చింది. అక్కడ జరిగిన అంశం ఏంది? ఏదన్నా ఉంటే పార్టీ పెద్దలు మాట్లాడతారు, లేదంటే నాయకులు మాట్లాడతారు. ఆమె సొంత జిల్లా నాయకులను పొరగొలిపేసి ఆమెను రెచ్చగొట్టి కొంతమంది ఎమ్మెల్యేలు ఆమె సహచరుల అంటే గెలిచిన వాళ్ళను రెచ్చగొట్టి ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడించడం అంటేనే రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం మీద పట్టు లేదు, మంత్రుల మీద పట్టు లేదు. వ్యవహారం ఎంతసేపు మూటలు దోపిడీ అది తప్ప. రైట్, మీ వర్షన్ ఇలా ఉంది, మీ వర్షన్ ఇలా ఉంది, ఈ విధంగా చెప్తా ఉన్నారు. మరి మరొక విషయం ఏంటంటే అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనేటువంటి ఈ వివాదం వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి దీనికి మీరేం చెప్తారు? సార్, ఏ పార్టీలో ఆ పార్టీదే పని చేసుకోవడానికి జరుపుతలేదు. ఇంకో పార్టీలో దట్టు కాంగ్రెస్ లాంటి ఇక ఆల్రెడీ అది ఇక మనం అనకూడదు, కానీ ఆ పదాలు యూజ్ చేస్తే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అయిపోయింది సార్. మళ్ళీ ఒక 30-40 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేసుకునే మనిషి లేకుండా అయిపోతాడు. ఈ ఉన్న మనుషులు కూడా అచ్చ కాంగ్రెస్ అవుతారా, పచ్చ కాంగ్రెస్ అవుతారా, కాషాయం కాంగ్రెస్ అవుతారా, లేదంటే గులాబీ కాంగ్రెస్ అవుతారో తెలియదు. కానీ ఆ కాంగ్రెస్ అనేది మాత్రం ఇందిరా కాంగ్రెస్ ఉండదు, ఒరిజినల్ కాంగ్రెస్ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఉండదు. ఈ నాయకులు కూడా చీలికలు పెలికలుగా ఏ విధంగా జరుగుతారు అనేది ఇంకొక 6 నెలలు చూద్దాం సార్. పార్టీలో పరిస్థితి అనేది పోయింది సార్. సీనియర్ అనేది అయిపోయింది సార్. ముఖ్యమంత్రి వస్తే ఎక్కడైనా మంత్రులు నమస్కారాలు పెడతారు, చేయిస్తారు. ఇది ఒక్కటే కాదు, నిన్న జరిగిన సంఘటనే కాదు, ఎక్కడైనా మల్లుపాటి విక్రమార్క గారు పక్క పొంటి వస్తే మీరు ముందు పోండి అని ముఖ్యమంత్రి పక్క చెప్పుకుంటున్నాడు. అంటే అక్కడ పాలన మీద ఎంత పట్టుంది. మర్యాద ఇవ్వడం వేరు, ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ ఉంటుంది, దాని విధానంలో నేను కానీ నీ వ్యక్తిగతంగా అభిమానం ఉంటే అంటే విలువీయండి. కానీ రాజ్యాంగ పదవులో ఉండి రాజ్యాంగ పదవుల్లో నీవు గౌరవ మర్యాదలు అందుకోలేకపోతే అది నీకే కాదు, అది తెలంగాణ సమాజానికి మొత్తానికి ఆ గౌరవ మర్యాదలు తీసేసినట్టు అవుతుంది. అది రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుందా, అర్థమవుతలేదా? ఏదో నా పదవి ఉంటే చాలు, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని విద్యార్థుల భవిష్యత్తు గురించి నాకు అవసరం లేదు, లేదంటే వారి పార్టీ గురించి అవసరం లేదు. ఈ పార్టీ కాకపోతే ఆయన కూడా ఇంకో పార్టీలకు పోయి ఇంకో విధంగా బ్యాక్ డోర్ ద్వారానో ఇక అందరిని తొక్కుకుంటా వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిన అన్నట్టు ప్రజా సమస్యలు చేసి ప్రజాసేవ చేసి ముఖ్యమంత్రి అయిన అని చెప్తలేడు. కాబట్టి ఆయన మళ్ళీ ఏ పార్టీలకు పోయి ఎవరిని తొక్కుకుంటూ మళ్ళీ పదవిలోకి వస్తాడో తెలియదు. రైట్, ఒకసారి యాదగిరి గారితో మాట్లాడదాం. ఒకసారి యాదగిరి గారితో తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తా. యాదగిరి గారు మీరు చెప్పండి, ఇప్పుడు కొండా సురేఖ ఎపిసోడ్ ద్వారా కాంగ్రెస్లోని అంతర్గత విభేదాలు బయటపడ్డాయని మీరు భావిస్తున్నారు అనుకుంటున్నారా? ఏమంటున్నారు దీనికి సంబంధించి? ముందుగా మీకు జంగే గారు మీరు ఒకసారి ఫ్రేమ్ సెట్ చేసుకోండి, మిడిల్లో ఉండండి. రైట్, చెప్పండి యాదగిరి గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు ముఖ్యమంత్రి గారు బలం ఏ విధంగా ఉన్నది అనేది తెలంగాణ ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు నిజంగా చెప్పాలంటే పార్టీలో బలం లేదు, ప్రభుత్వంలో బలం లేదు, ప్రజలలో బలం లేదు. ఇప్పుడు ఆయన కేవలం కాకపోతే ఏంటంటే ఆయన కూర్చున్న కొమ్మను ఆయనే నరుక్కొని ఆ ఏదైతే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి ఆయన చెప్పిన మాట ప్రకారంగా పచ్చ కాంగ్రెస్ ను తను లేపుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రజలు అన్ని విధాలుగా గమనిస్తున్నారు. ఇప్పుడు సరే, ఇప్పుడు మాకు కొండా సురేఖ గారికి మాకు సంబంధం లేదు, కానీ ఇప్పుడు ఒక్క బీసీ మహిళ కోసం తను ఒక బయట ఉండి 42 మంది 40-50 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఆమెకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టుమని చెప్పిండు అని అంటేనే ఆయన ఎంత బలహీనంగా ఉన్నాడో, ఆయనకు ఎంత భయం ఉన్నదో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే 14 మంది ఎమ్మెల్యేలు హాజరై కొండా సురేఖ గారి మీద వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఆయనకు ఎంత మద్దతు ఉందో ఎమ్మెల్యేల మీద అర్థమవుతుంది. అదే విధంగా నిన్న వచ్చిన తర్వాత కూడా మరి ఆయన మీద చర్య తీసుకుంటారు కొండా సురేఖ మీద అని చెప్పేసి ప్రెస్ మీట్ మంత్రులు మరి ఎంతమంది ఆయనకు కేబినెట్ మంత్రులు ఎంతమంది ఆయనకు మద్దతుగా వచ్చి ఆయన కూర్చునే ప్రెస్ మీట్ ఉందని అయితే మొన్నటి నుంచి నిన్న పొద్దున్న నుంచి అయితే ఆయన వచ్చినప్పటి నుంచి సాయంత్రం ప్రెస్ మీట్ ఉంది ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి ఎంతమందికి వాళ్ళు అధికారికంగా ఫోన్ చేసినా కూడా వచ్చిన 2 మంత్రులు వచ్చారు.
వాళ్ళు వచ్చేంత వరకు ముఖ్యమంత్రి గారు ముందొచ్చి మిగతా ఇద్దరు మంత్రులు వచ్చేంత వరకు వెయిట్ చేసిండు అని అంటే ఆయనకు ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఎమ్మెల్యేలలో ఎంత బలం ఉన్నదో కూడా తెలిసిపోతున్నది. ఆయనను ఎవ్వరు పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకోసమే ఆయన ఇప్పటికప్పుడు తన పదవిని కాపాడుకోవడం కోసమే మళ్ళీ ఆయన వచ్చి ఈ రోజు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, ఏఐసిసికి పిసిసి కమిటీ చెప్పిన క్రమశిక్షణ కమిటీ మాట ప్రకారంగా మనం ఉండాలి అని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఎమ్మెల్యేల ద్వారా ఆయన ఒక క్యాబినెట్ మంత్రి మీద ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టించిండు వ్యతిరేకంగా, మళ్ళీ అదే విధంగా కొండా సురేఖ గారి కూతురు మాట్లాడింది. ఒకవేళ కొండా సురేఖ గారి కూతురు ఒకవేళ ఏమైనా అనుచిత వాక్యాలు మాట్లాడితే వీరే మాట్లాడుతున్నారు, పిల్లకాకి ఆమె పార్టీకి సంబంధం లేదు, ఆమె మాట్లాడిన మాటలు మేము పట్టించుకోము అని చెప్పి వీ నాయకులతోటి కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలతోటి ఎమ్మెల్యేలతోటి మాట్లాడిపించిన వాళ్ళు మరి అసలు పార్టీకి సంబంధం లేని ఒక పిల్లకాకి తోటి మాట్లాడినప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారికి అంత భయం ఎందుకు పుట్టింది? మరి అధికారికంగా పార్టీ పదవులలో ఉండి ప్రభుత్వ పదవులలో ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఉన్నవారు ఒక క్యాబినెట్ మంత్రి మీద వ్యతిరేకంగా మాట్లాడడం ఏ విధంగా సంభవవుతుంది అంటే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా ఇప్పుడు శివకుమార్ గారు చెప్తున్నారు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అంటే, పాపం శివకుమార్ గారు అచ్చ కాంగ్రెస్ మనిషే గారి పచ్చ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత పాపం ఆయన కూడా ఈ రోజు వరకు కూడా ఆయనకు 30-40 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసినా ఇప్పటి వరకు ఎలాంటి పదవి లేదు. ఇప్పుడన్నా వస్తుందేమని చెప్పి ఆయన మీడియాలో వచ్చి పార్టీ పక్షాన మాట్లాడినా కూడా ఆయనకి అలాంటి వారికి ఏమీ రాదు. ఎక్కడున్న వాళ్ళు పచ్చప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారి పార్టీ నుంచి ఆయనకు అనుకూలంగా వచ్చిన వారికి మాత్రమే మూటలు సంచులు ఇచ్చిన వారికి మాత్రమే పదవులు ప్రభుత్వ పరంగా గాని పార్టీ పరంగా గాని పదవులు వస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి అధిష్టానం చూసుకుంటదని చెప్పి మళ్ళీ ఆమెకు తెలియకుండా అధికారులను సస్పెండ్ చేయడం అది మార్చడం అనేది మిగతా మంత్రులకు, ఎందుకంటే ఆయనకు ఎవరు మద్దతుగా రాలేదు కాబట్టి ఒకవేళ అయ్యా రేవంత్ రెడ్డి గారికి బలం లేదు, ఆయన ఏం చేయలేదు, అధిష్టానం నుంచి ఆయన ఒప్పుకుంటలేదు అని చెప్పేసి ఈ సంకేతాలు పోకుండా వేరే ఇంకా క్యాబినెట్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రేపు ఏదన్నా మాట్లాడతారేమో, ఒకవేళ మాట్లాడితే ఇగో కొండా సురేఖ గారి మీద అధికారుల మీద చర్య తీసుకున్నట్టు నా మీద ఎక్కడ చర్య తీసుకుంటున్నారు భయపడతారేమో అని చెప్పేసి ఒక సూచన ప్రాయంగా ఈ వేటు వేసాడు. కానీ ఆయన ఎన్ని వేట్లు వేసినా కాంగ్రెస్ పార్టీలో నిజంగా చెప్పాలంటే ఆయనకు బలం లేదు ఒకనాడు. ఎందుకంటే హైకమాండ్ కూడా ఆయనకు అధిష్టానంలో మూటలు అప్పచెప్పుకుంటూ ఆయన సీటు తెచ్చుకున్నాడని చెప్పేసి గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, అనేక మంది చెప్పారు. మరి ఎవరి మీద షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా ఒక్క కొండా సురేఖ గారికి మాత్రమే, ఇప్పుడు అతని కూతురు మాట్లాడితే కూతురుకి పార్టీకి సంబంధం లేకుండా కూతురు మాట్లాడితే క్యాబినెట్ మంత్రికి షోకాజ్ నోటీస్ ఎట్లా ఇస్తారండి? అంటే ఒక మహిళ కాబట్టి, ఒక మహిళ బీసీ మహిళ కాబట్టి మీరు ఆ విధంగా ఇస్తున్నారా? మేము పార్టీ, నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను నేను, ఎందుకంటే మరి అదే విధంగా మరి రాజగోపాల్ రెడ్డి మీద ఇవ్వచ్చు కదా. మరి ఆ విధంగా చెప్తే రేవంత్ రెడ్డి గారి మీద కూడా అధిష్టానం మరి వేటు షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరమే ఉంది. ఆయన గతంలో ముఖ్యమంత్రి సీటే సీల్డ్ కవర్ లో వచ్చే ముఖ్యమంత్రి పదవి. మరి ఆయనకు నేనే ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్పేసి అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకించుకుంటూ ఆయన ఉన్నాడంటే ఆయనకు మరి అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి లేడని చెప్పి ఆయనకు కూడా ఇవ్వచ్చు కదా. అదే విధంగా ఏదైతే పరకాలలో చెప్పిండో అదే మాట జగ్గారెడ్డికి సంగారెడ్డిలో కూడా చెప్పిండు కదా. సంగారెడ్డిని నిలబడాలంటే అధిష్టానం చేతిలో ఉంది, రాహుల్ గాంధీ గారి చేతిలో ఉంది. జగ్గారెడ్డి టికెట్ నిర్ణయించడం మాత్రం అధిష్టానం రాహుల్ గాంధీ గారి చేతిలో ఉన్నప్పుడు పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డి గారిది మరి రేవంత్ రెడ్డి గారి చేతిలో ఏ విధంగా ఉంటది? ఎక్కడ అభ్యర్థిని ఏ విధంగా ప్రకటిస్తారు? అంటే అచ్చ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈయన మొత్తం మీదకెళ్ళి బొందబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అధిష్టానం ఒకవేళ భావిస్తే ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒకవేళ ఇంకా ఇందులో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వారికి ఇంకో 2 సంవత్సరాలు వీరికి అవకాశం ఉంది కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారిని తప్పించి ఇంకొక వేరే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ చదువుకున్న నాయకులను ప్రజా సంక్షేమం కోసం ఏవైతే సంక్షేమ పథకాలను వాళ్ళు 420 హామీలు ఇచ్చారో వారి నెరవేర్చడం కోసం సమీక్షా సమావేశాలు పెట్టి ప్రజల అవసరాలు తీర్చే నాయకుడిని ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తే కొద్దో గొప్ప మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి జీవాలు
వస్తాయి కానీ ప్రజలు ఏమైనా నమ్ముతారు కానీ ఇప్పుడు ఈయననే ముఖ్యమంత్రి ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వచ్చేసరికి ఒక్క సీటు కూడా రాదు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో. భారతదేశంలో 2 రాష్ట్రాల్లో ఉన్నది, ఈ ఒక్క రాష్ట్రం కూడా చేజేతులా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీజేపీ నాయకులతోటి అధిష్టానంతో కుమ్మక్కై చంద్రబాబు గారి డైరెక్షన్ లో ఈ రోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్ష కాంగ్రెస్ పార్టీని మొత్తం భూస్థాపితం చేసి బీజేపీ పార్టీ వారికి ఆయన అనుకూలంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తుండని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. రైట్, శివకుమార్ గారు చెప్పండి. రైట్, ఇప్పుడు మనం విన్నాం యాదగిరి గారు మాట్లాడినటువంటి మాటలు విన్నాం. సో మరి ఏదేమైనా కూడా అంటే కంప్లీట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ రేపటి రోజున ఉండాలన్నా కూడా రేవంత్ రెడ్డి ఉంటే ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలు సఖ్యత లేకుండా పనులు చేస్తే మాత్రం అసలు ఆశలు వదిలిపెట్టుకోవాలన్నట్టు కూడా చెప్తున్నటువంటి పైన కనిపిస్తూ ఉంది. అసలు దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఒకటేమంటే వాళ్ళకున్న అనుభవం లేకపోతే వాళ్ళకున్న ఆలోచన వాళ్ళు వెల్లడించడం జరిగింది. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే టీడీపీ దగ్గరని వచ్చే ముందు వాళ్ళ పాత బాస్ అనుకోండి, లేకపోతే పాత అధ్యక్షుడు అనుకోండి, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి అనుకోండి, ఆయన దగ్గర పర్మిషన్ తీసుకునే వచ్చింది. వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకి ఇవ్వడం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ లో ఉంటూనే ఆయన పిసిసి అధ్యక్షుడు అయిండు. టిపిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత అటు హైకమాండ్ తోని కొంచెం రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గారు గారితో మంచిగా ఉండే. అప్పుడున్న 9.5 సంవత్సరాలలో ఈయన పిసిసి అధ్యక్షుడు అయినాక ఒక 2.5-3 సంవత్సరాలు ఎలక్షన్ ఉంది కాబట్టి పిసిసి అధ్యక్షుడిగా మొత్తానికి బీఆర్ఎస్ మీద రెచ్చిపోవడము, లేకపోతే వాళ్ళు చేసిన ప్రజా వ్యతిరేక విధానం మీద మాట్లాడడము, అదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ట్రైన్లలో కానీ కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంగానే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో అధికారం తీసుకొస్తాను, నేను అధికారంలోకి వస్తాం, మనము కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొస్తానని హైకమాండ్ కు మాట ఇచ్చిండు. ఆ హిసాబ్లో ప్రజలు కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాన్ని వాళ్ళు నమ్మి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. సరే, పార్టీని కష్టకాలంలో నుంచి అధికారంలోకి తీసుకొచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి కూడా అధిష్టానం ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే కొన్ని సవరణల కాడ ఏవైతే జరిగినాయో దాని మీద ఎప్పటికప్పుడు మా దగ్గర ఒక హైకమాండ్ ఉంటుంది. బీఆర్ఎస్ లాగా ಅಲ್ಲಿ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అట్లా ఉండరు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీజేపీకి మేము ఖచ్చితంగా యాంటీ. ఇప్పుడు మన ఆయన లండన్ కి వచ్చినాక కూడా బీజేపీ మీద మొత్తం అలిగేషన్ చేసిండు, ప్రెస్ మీట్ మాట్లాడిండు. ఇప్పుడు మన మల్లపాక యాదగిరి అన్నట్టు ఏదో బీజేపీకి రేవంత్ రెడ్డి పోతాడు, లేకపోతే రేవంత్ రెడ్డి అప్పచెప్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ హైకమాండ్ కానీ ఒక రకంగా ఆలోచిస్తే నేనే ఒప్పుకోను. ఎందుకంటే గతంలో ఇదే కేసీఆర్ నన్ను 2007లో పద్మారావు గారి ఇంట్లో ఒక బై ఎలక్షన్ మీటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు ఏది మన కాంగ్రెస్ పార్టీ అండ్ టిఆర్ఎస్ అలయన్స్ తో ఉండే ఆ టైంలో కేసీఆర్ గారు నన్ను పిలిస్తేనే నేను కేసీఆర్ అప్పుడు పిలిచినప్పుడు పోలే. అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన నాయకులు అట్లనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఎవరు ఆశలు పెట్టినా ఏం పెట్టినా పోని నాయకులు ఉంటారు. కొంతమంది వాళ్ళ అధికారం గురించి లేకపోతే అధికార దాహంతో పోయిన వాళ్ళని వాళ్ళని అన్ని పార్టీలలో ఉన్నారు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రేపు కాంగ్రెస్ తీసుకుపోయి ఏదో బీజేపీకి అప్పచెప్తాడు, లేకపోతే బీఆర్ఎస్ కి అప్పచెప్తాడు, ఇటువంటి పరిస్థితులు అయితే ఏముండవు. ఒకవేళ అట్లేని పరిస్థితి ఏమన్నా వస్తే హైకమాండ్ ఎంబడే నిర్ణయం తీసుకుంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలకే కానీ రేవంత్ రెడ్డి చేసేటువంటి పనులకే కానీ ఉన్నటువంటి సభ్యులు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం లేదంటారా? ఒకవేళ ఇలాంటి సందర్భాలు ఉంటే లేకపోతే ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో అవకతవకలు జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయా, లేకపోతే మంత్రుల మధ్య సఖ్యత లేదు అనేటువంటి ఆలోచన ఉందని అనుకోవచ్చు అంటారా? ఆనంద్ గారు, కాంగ్రెస్ పార్టీలో కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ మిగతా పార్టీలను కంపేర్ చేస్తారు. అయితే ఎవరికైతే ఇబ్బంది అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా బహిరంగ వచ్చి మాట్లాడతారు. మళ్ళీ తర్వాత కప్పుల తుఫాన్ లాగానే సమస్య పోతుంది. ఇప్పుడు ఇంతకు ముందు రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడడం జరిగింది, హనుమంతరావు గురించి కూడా మాట్లాడడం జరిగింది, జగ్గారెడ్డి గురించి వీళ్ళంతా ప్రజలని ఇప్పుడు బీసీ, హనుమంతరావు బీసీ, ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది అనగానే ఆయన తీసుకుపోయి బీసీ దానికి ఓ చైర్మన్ చేసి అధికార హోదా ఇచ్చే వరకు ఇప్పుడు బీసీలకు అందరికి మంచి జరిగింది అంటగా. ఇప్పుడు అట్టూరు లక్ష్మణ్ గారు ఎస్సీ, అట్టూరు లక్ష్మణ్ గారు తీసుకొచ్చి ఎస్సీ సంక్షేమ శాఖ ఇంకేదో శాఖ ఇచ్చేసారు. ఎస్సీలకు అంతా మంచి జరిగిపోతుందా?
ఇప్పుడు ఇట్లా ఎవరి కాళ్ళు రాజగోపాల్ రెడ్డిని తీసుకొచ్చి గర్వాపసులు వచ్చిండు. ఆయన కూడా బీఆర్ఎస్ పోయిండు, బీజేపీ పోయిండు, గర్వాపసులో కాంగ్రెస్ వచ్చిండు. ఇప్పుడు ఆయన నాకు రిటర్న్ వచ్చినప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తాన్నారు, నాకు ఇయ్యండి, ఇస్తారా సస్తారా అంటుండే. ఆయన ఇయ్యకపోతే ఆయన ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేస్తుండే, రేవంత్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేస్తుండే. ఆయన పదవి ఇస్తే ఇంకా మొత్తం రెడ్డిలందరూ బాగుపడినట్టేనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రక్షాళన జరిగిపోయినట్టేనా? ఇటువంటి ఆశాభావులు కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ఆలోచించటం గురించి మనం ఎక్కువగా మనం డీప్ గా ఆలోచించకపోతే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ కొండా సురేఖ, కొండా మురళి వాళ్ళ సబ్జెక్ట్ వస్తే వాళ్ళ అమ్మాయి ఏమైతే ఒకటి పార్టీకి ఆమె సంబంధం లేదు. ఒక కొండా సురేఖ మురళి గారు బిడ్డ కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకి ఏమైనా జరిగితే వాళ్ళు ఇంత చర్చించుకోవచ్చు. కానీ ఒకవేళ అట్లా అనుకుంటే ఆమె ఏదైతే ఆమె బర్త్డే ఏదైతే కాంగ్రెస్ పార్టీ బ్యానర్ మీద ఏదైతే బర్త్డే చేసిందో అక్కడ మాట్లాడకుండా ఇంకెక్కడన్నా మాట్లాడుంటే ఇంత పెద్ద రచ్చ కూడా కావచ్చిపోయింది. మొత్తానికి ఆమె డైరెక్ట్ గా ఫైర్ ఎవరి మీద అవుతుంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బహుశా కొండా సురేఖ కంటే వయసులో చిన్నోడు ఉండొచ్చు, లేకపోతే అనుభవం తక్కువ ఉండొచ్చు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది ఒక మైండ్ లో పెట్టుకోవాలి. అంటే కొండా సురేఖ గారు కానీ మురళి గారు మాట్లాడడానికి సంకోచిస్తున్నప్పుడు వాళ్ళ కూతురు చిన్నపిల్ల బిడ్డ లాంటిది, ఆ పిల్ల ఇటువంటి ఘాటుగా స్పందించడము, అది ఒక ముఖ్యమంత్రి మీద గంటించడం అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో కానీ ఒకటి ఆలోచన తప్ప ఇప్పుడు ముఖ్యమంత్రి 100% రైట్, కొండా సురేఖ రాంగ్ అని ఎక్కడ చెప్పడం లేదు. ముఖ్యమంత్రి గారు జిల్లా శాఖ మంత్రిగా ఉండగా ఆమె రాకున్నా కానీ అక్కడ ఆమె 15-20 సంవత్సరాలు అక్కడ రాజకీయంగా ఉండి పరకాలలో ఉన్న నియోజకవర్గానికి పోయేటప్పుడు కనీసము సహచర మంత్రి వర్యులను లేకుండా పోయి అక్కడ క్యాండిడేట్ ను ప్రకటించడం అనేది సమంజసంగా ఉంటుందా? మీకు నియోజకవర్గంలోనే మీకు సంబంధించిన వ్యవహారాలలో మీతోటి డిస్కస్ చేయకుండా చేయొచ్చా? కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఏంటంటే ఇంకోటి ఏంటంటే బొమ్మన లేక పొగబెట్టారు సార్, అది విషయం అది చెప్పండి అంతే. ఒకటే గుర్తుపెట్టుకోండి, కొండా సురేఖ గాని మురళి గాని అక్కడ ఆల్రెడీ బాగా ఉంది వాళ్ళకి, వాళ్ళు ఏదో ఎవరో భయపెడితే పోయేటోళ్ళు గారు. కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు అన్నట్టు రేవూరు ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంకా 2-3 years ఉంది ఎలక్షన్ కి కాబట్టి ఆ మాట మాట్లాడదు. కానీ ఇంకొక మాట ఏంటంటే ఆమె అమ్మాయి ఇప్పుడు ఒక రకంగా సఖ్యతగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికే పిలిచి కొండా మురళి మీద సినిమా తీస్తే వాళ్ళే ఇంటికి పిలిచి గౌరవం ఇచ్చి ఆయనతోనే రిబ్బన్ కట్ చేసి ఇవంతా సఖ్యతగా ఉన్నోళ్ళు వాళ్ళ ఇంటర్నల్ ఎక్కడ డిస్టర్బ్ అయిందో మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం అనదు. ఎందుకంటే అమ్మాయి వయసులో చిన్నది కాబట్టి డైరెక్ట్ ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అట్లా సూటిగా అనకుండా ఉంటే బాగుండేది అనేది నా ఆలోచన కూడా. ఎందుకంటే మురళి గారు కానీ లేకపోతే సురేఖ గారు అన్నారంటే అనుభవంతో ఉన్నారు, నేను పార్టీలో ఉన్నా, నేను నీకంటే సీనియర్ అనే రకంగా అన్న, ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు నేను నీకంటే సీనియర్ అని ఉంటే బాగుండేది. కానీ అమ్మాయి అనడం మటుకు అది కొంచెం అభ్యంతరకరంగానే ఉంది. మీరు ఎవరు ఎన్ని మాట్లాడినా, ఏ పార్టీ వాళ్ళు చెప్పినా, లేకపోతే అసలు బీసీ అంటే ఇప్పుడు ఆమె ఏం పెట్టుకుంది, సుష్మిత పాటేల్ అని పెట్టుకుంది. సుష్మిత పాటేల్ అంటుంది, మళ్ళీ ఆమె ఉచ్చారణలో మాట్లాడే దగ్గర నేను పద్మశాలి అంటుంది. అంటే తల్లి ఏమో పద్మశాలి, తండ్రి ఏమో మున్నూరు కాపు కాబట్టి అటు మళ్ళీ నువ్వు సుష్మిత పాటేల్ అని పెట్టుకున్నప్పుడు మళ్ళీ నేను పద్మశాలి అని మళ్ళీ ఇంకో డౌన్ లైన్ బీసీ సబ్ కాస్ట్ కి రావద్దు. అర్థం చేసుకోండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆమె మాట్లాడే దాంట్లోనే వ్యత్యాసం ఉంది కాబట్టి కొంచెం రెచ్చిపోయి మాట్లాడింది అమ్మాయి. అది తగ్గి ఉంటే బాగుండేది. ముఖ్యమంత్రి పైన వ్యాఖ్యలు చేయకుండా ఇంకేమన్నా వేరే ఆ స్టేజ్ కాకుండా వేరే స్టేజ్ లో మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళ అమ్మ బర్త్డే ప్రోగ్రామ్ వచ్చినప్పుడు క్యాడర్ అంతా ఎవరిది? సురేఖ గారు క్యాడర్, అంటే కాంగ్రెస్ పార్టీ క్యాడర్. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో నువ్వు ఇండిపెండెంట్ ఉండేట ఆమె నువ్వు అక్కడ వచ్చి అట్లా మాట్లాడడం అయితే తప్పే కదా. ఇండిపెండెంట్ గా రేపు నామినేషన్ వేసి నువ్వు నిలబడ్డప్పుడు నువ్వు ఎవరి మీద మాట్లాడుతావో అది ప్రత్యర్థులు అనుకుంటూ మాట్లాడవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు ప్రత్యర్థి కాదు కదా, నీకంటే వయసులో పెద్దోడు, నీ అనుభవం కంటే పెద్దోడు, నీ వయసు కంటే పెద్దోడు, ఇవన్నీ కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒకటేంటంటే ఇటు చిన్నారెడ్డి గారు రెడ్డి, ఈమె బీసీ అనే వాదన తీసుకొచ్చిండు. బీసీ ఉండని రెడ్డి ఉండని, రూల్ ఈజ్ రూల్. ఎవరికైనా నిజంగా కూడా క్రమశిక్షణ సంఘం పని చేయాలంటే ఎవరికైనా రూల్ ఒకటే. అటు ఎస్సీ చేయని, బీసీ చేయని, ఓసీ చేయని, ఎస్టీ చేయని, ముస్లిం చేయని, క్రిస్టియన్ చేయని, ఎవరన్నా చేయని తప్పులు తప్పే అంటాం అంతే తప్ప ఒకరికొకలాగా చేయడం అయితే మంచి పద్ధతి కాదు. రైట్ కృష్ణారెడ్డి గారు.
శివన్న యాదగిరి చెప్పమ్మా. ఇక్కడ రాజీవ్. జరుగుతున్న అంశం ఒక్క నేను- నిమిషం. నేను- చెప్పండి. యాదయ్య గారు, ఒక్క నిమిషము. సరే, వీళ్ళు ఏంటంటే కొండ సురేఖ గారి ఫ్యామిలీని ఫస్ట్ నుంచి కూడా ఉమ్లేట్ చేస్తున్నది రేవంత్ రెడ్డి గారి అనుచర వర్గము, రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అక్కడ మా ఎమ్మెల్సీ ఇవ్వాల్సింది కొండ మురళి గారికి ఇవ్వాల్సిన ప్లేస్ లో తీసుకొచ్చేసి విజయశాంతి గారికి ఇచ్చారు. విజయశాంతి ఎక్కువ ఉపయోగపడే విధంగా ఉందా పార్టీకి, బీసీ వర్గాలలో కొండ మురళికి ఎక్కువ ఉందా? దాన్ని కవర్ చేయడానికి అని చెప్పేసి అయితే మంత్రివర్గ కృష్ణారెడ్డి గారు. విస్తరణలో- ఒక్క నిమిషం సార్, మంత్రివర్గ విస్తరణ చేసిన రేవంత్ రెడ్డి గారు బీసీలను తీసుకున్నాడు. ఆ బీసీలు కూడా ఏమన్నా బీసీలలో బీసీ అంటే బీసీ వర్గాలలో పట్టు సాధిస్తారంటే కొండ మురళి గారికి, కొండ సురేఖకు బీసీలలో ఉన్నంత పట్టుబడి పలుకుబడి కానీ అంటే వాళ్ళ మీద ఉన్న పట్టు కానీ ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు తీసుకున్న వాళ్ళ దాంట్లో లేడు. లేక ఉన్నంట ఇది ఎట్లా ఏ విధంగా అయినా దెబ్బతీయాలనే ఒక కుట్రపూరిత వ్యవహారానికి ఆయన ఎన్నుకున్న వ్యక్తి రాజ్యసభ ఎంపీ ఈ రాజకీయ డ్రామాకు తెరలేపారు. అక్కడ వీళ్ళు చాలా రోజుల నుంచి హ్యూమిలేట్ అవుతున్నారు. వాళ్ళకి రావాల్సిన ఎమ్మెల్సీ పదవిని తీసుకుపోయి ఈమెకి ఇచ్చారు. ఎందుకు ఇప్పుడు కొండా సురేఖ గారికి, కొండా మురళి ఉపయోగపడినంత బీసీలకు సరే విజయశాంతి గారు ఉపయోగపడుతున్నారా? పోటీ ఆమెకి ఇచ్చిన ఈ 6 నెలల సంవత్సర కాలంలో ఏ రోజైనా మీ పార్టీకి ఉపయోగపడే పని చేసిందా అంటే నేను ఏమనట్లే. దేని ఆధారంగా మీరు పదవులు ఇస్తున్నారు, దేన్ని ఎవరిని ఇబ్బంది పెట్టడానికి వారికి వ్యతిరేకులను రెచ్చగొట్టేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. రెచ్చగొట్టేసిన తర్వాత వాళ్ళు రెచ్చిపోయిన తర్వాత అట్లా రెచ్చిపోవాల్సింది కాదు కదా. అంటే అక్కడ చాలా రోజుల నుంచి వాళ్ళు ఇంప్లీట్ అవుతున్నారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళు, కొంత ఖర్చు పెట్టుకుంటున్న వాళ్ళు, ఒక అనుచర వర్గాన్ని మీద అంటే మెయింటైన్ చేస్తున్న వాళ్ళు. రెండో అంశం ఏంటంటే ఒక సామాజిక వర్గంలో గట్టి పట్టున్న వాళ్ళు, వారి సామాజిక వర్గాన్ని నిలదొక్కోవాలి, వాళ్ళ మీద న్యాయం చేయాలంటే వీళ్ళు ఎదురు తిరగాల్సి వస్తుంది అనుగదొక్కినప్పుడు. అదే జరుగుతుంది ఇప్పుడు తప్ప మీరు వాళ్ళు మాట్లాడడం తప్పు, వీళ్ళు ఇట్లా చేయడం తప్పు. అక్కడ ఇది కాదు. చేసిన మీరు పద్ధతులు చూసుకోండి. ఎదుటోళ్ళకి కోపం వచ్చే విధంగా మీరు ప్రవర్తన చేసి అది కోపం రావద్దని చెప్పుకునే విధంగా శివకుమార్ గారు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది బీసీ వర్గానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మీకు ఆల్రెడీ కర్ణాటకలో ఈ రోజు వరకు మంత్రివర్గంలో ఒక మహిళ లేదు. ఇక్కడ ఉన్న మహిళ మంత్రిని మానసిక క్షోభం గుర్తు చేస్తున్నారు. మహిళల పట్ల మీకు ఎంత అభిప్రాయం ఉందో తెలుస్తుంది. రెండోది బీసీల మీద మీకు ఎంత ప్రేమ ఉన్నదో తెలుస్తుంది. రైట్ కృష్ణారెడ్డి గారు, మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు కృష్ణారెడ్డి గారు? ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు సార్, వీళ్ళు పూర్తి స్థాయిలో తెలంగాణలో పట్టు కోల్పోయింది కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి సర్కారు. ఇప్పటికైనా ఈ కుటిల రాజకీయాలు, సూట్ కేసు రాజకీయాలు బంద్ చేసి తెలంగాణ సమాజం గురించి, తెలంగాణ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారి ఫీజులు విడుదల చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. రైట్, యాదగిరి గారు మీరు చెప్పండి ఫైనల్ గా ఒక మాటలో. ఇప్పుడు శివన్న గారు మాట్లాడుతున్నారు, అది ఆమె ఒక వేదిక మీద ఆ విధంగా మాట్లాడేది లేకుండే డైరెక్ట్ ముఖ్యమంత్రి గారినే మాట్లాడము అది తప్పు అని చెప్పేసి శివన్న గారు మాట్లాడుతున్నారు కదా. మరి ఒక ముఖ్యమంత్రి గారి మీద ఆమె మాట్లాడడం అంటే ఆమెకు పార్టీకి సంబంధం లేదు, ఆమెకు పార్టీలో పదవి లేదు, ప్రభుత్వంలో పదవి లేదు. అట్లాంటి ఆమె మాట్లాడినప్పుడు మీరు అంత చర్య తీసుకున్నప్పుడు మీరు గాంధీ భవన్ లో ఒక మహిళా క్యాబినెట్ మంత్రి మీద మీరు ప్రెస్ మీట్లు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టియడము, అదే విధంగా ఎమ్మెల్యేలతోటి ప్రెస్ మీట్లు పెట్టియడం, మరి మీదెంత వరకు కరెక్ట్ చెప్పాల్సిన అవసరం కూడా ఉంటది కదా. ఇప్పుడు శివన్న గారు మాట్లాడుతున్నారు, శివకుమార్ గారు మేము మంచిగానే చెప్పినాము కానీ వాళ్ళదే తప్పు అని చెప్పేస్తే, ఇప్పుడు సుష్మితా పటేల్ ఎంత తప్పు ఉన్నదో ముఖ్యమంత్రి గారిది కూడా అంతకంటే పెద్ద తప్పు ఉన్నది కదా. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఉండి నిజంగా చెప్పాలంటే సరే మన ప్రాంతీయ పార్టీలు అంటే అధిష్టానం రాష్ట్ర పరిధిలో ఉంటది కాబట్టి సరే ఆ లెక్క ప్రకారంగా మా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇక్కడ నిర్ణయం తీసుకుంటారు. మరి ఆ జాతీయ పార్టీకి ఢిల్లీ అధిష్టానం నిర్ణయం తీసుకోక ముందుకే 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని ఏ విధంగా ప్రకటించారు? ఆయన పార్టీ గీత దాటినట్టే కదా. రైట్, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు యాదగిరి గారు? నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పటికైనా కుమ్ములాటలు మానుకొని
వారు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటి కోసం సమీక్షా సమావేశాలు పెట్టమని చెప్పండి. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోమని చెప్పండి. ఏదైతే కాళేశ్వరం మీద వారు అనిశ్చితంగా మాట్లాడారో దాని మీద సరైన సమాధానం చెప్పి చెంపపెట్టు లాంటి సమాధానం వచ్చింది. అదే విధంగా 22A మీద కూడా మరి 22A మీద ముఖ్యమంత్రి గారు ఇల్లు కూడా 22Aలనే ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి పరిపాలన ఎంత ఘోరంగా ఉన్నదో తెలంగాణ ప్రజలకు అసలు ఆయనకే అవగాహన లేకుండా, రెవెన్యూ మంత్రి గారికి అవగాహన లేకుండా, వారికి సంబంధం లేకుండా జూబ్లీస్ లో ఎన్ని ఎకరాల భూములు, ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా 22A అర్థమవుతుంది. ఇప్పటికైనా దాన్ని మానుకొని ప్రజాపాలన చేసి ప్రజలకు ఉపయోగపడంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకున్నాం. రైట్ జంగయ్య గారు ఫైనల్ గా ఒక మాట. ఒకటే విషయం అండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా సరే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరు ఒకే మాట మీద ఉంటూ ప్రజలకు ఉపయోగకరంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చగలిగితేనే రేపు భవిష్యత్తు పార్టీకి ఉంటుంది, నాయకులకు ఉంటుంది. అంతేగాని ఈ గిల్లీ కజ్జాలు పెట్టుకొని అధికారం కోల్పోయి రేపు భవిష్యత్తులో పార్టీ అనేది రూపురేఖలు లేకుండా చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉండాలంటే వీళ్ళందరూ ఒక ఐకమత్యంగా ఉంటూ అందరూ ఒకరికొకరు అడ్జస్ట్ అయిపోతేనే పదవి వస్తుంది, పార్టీ బతుకుతుంది తెలంగాణలో అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలుగుతాం. రైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి జంగయ్య గారికి, అలాగే శివకుమార్ గారికి, మల్లెపాక యాదగిరి గారికి, అలాగే కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది ఇవాల్టి మీ డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.